స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. సర్వాధికారము దేవుడు అనుగ్రహించేది అనేది దైవ చిత్తంలో బయలుపరచడాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మరి స్వామిదాస్ గారు అన్నయ్య మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గత నెల రోజులు క్రితమే అనుకున్నాం, కానీ దైవ చిత్తం జరగలేదు. అనివార్య కారణాల వల్ల నేను సిక్ అవ్వటం, కొంత ఇబ్బంది పడటం జరిగింది. తర్వాత ఇప్పటికి ఈ రోజుకి మన దైవజనులు అందరినీ కూడా ఈరోజు కలుసుకోవటం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టిసిపేషన్ చేసి మమ్మల్ని ప్రార్థనలో నడిపించడానికి ఇచ్చేసినటువంటి ప్రతి దైవ సేవకులకి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కారణం నుంచి ఇచ్చేసినటువంటి దైవజనులందరికీ కూడా ప్రభువు పేట హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఇస్రాయేలయ్య గారిని, మరి అదేవిధంగా డానని, వీళ్ళంతా, మరి మా చిన్నాయన్ని, మా బంధువులందరినీ చూసినప్పుడు మా తల్లిదండ్రులు జ్ఞాపకం వచ్చారు. నాకు కంట నీరు వచ్చింది. మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థనల వల్లనే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. మరి మీరందరికి కూడా కుటుంబ పరంగా మా కుటుంబం ఈ తిరువూరు నియోజకవర్గంలో, మరి తిరువూరులో 20 సంవత్సరాలుగా నేను, మరి దాదాపు 60-70 సంవత్సరాలుగా మా నాన్నగారు, మా తాతగారు, అందరూ మా సిస్టర్స్, మా అమ్మ వాళ్ళ సిస్టర్స్ కానీ, మరి మా నాన్న వాళ్ళు కానీ, అంత మా బంధువులు ఈ కాన్స్టిట్యున్సీలో 4 మండలాల్లో కూడా విస్తరించి బంధువులు ఉన్నారు. కానీ ప్రజాసేవలో మరి బంధువులకు కూడా పెద్దగా సహాయపడేటటువంటి పరిస్థితులు ఉండవు. ఏ మేరకు మనం సహాయం చేయగలం, ఏ మేరకు మనం మాట సహాయం చేయగలం, దేవుని శక్తి మనకి ఏ మేరకు ఉపయోగపడుతుంది, ఆ మేరకే దేవుడు మన ఆశీర్వదించిన దాన్ని బట్టి చేస్తాం. ఇప్పుడు నాన్నగారు పార్లమెంటరీ నియోజకవర్గానికి ఆయన మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వారికి 7 నియోజకవర్గాలు, దాదాపు ఓటర్సే 14-15 లక్షల మంది. ఈ పార్లమెంట్ మొత్తంలో ఎన్ని విలేజ్ ఉంటాయో, ఎన్ని మండలాలు ఉంటాయో మీరు అంతా ఆలోచించండి. అట్లనే తిరువూరు నియోజకవర్గం ఉంటే ఈ 4 మండలాల్లో 140 గ్రామాలు హ్యామ్లెట్స్తో కలిపి, అదేవిధంగా మన దళిత వార్డులకు మాదిగా ఈ దళిత వార్డులే దాదాపు 120 దాకా ఉన్నాయి. చాలా క్లిష్టమైనటువంటి సమస్యలు, అందుట్లో ఆర్థికంగా మన దేశం చాలా వెనకబడి ఉంది. దాని మీద మరి ఈ విధంగా కొంత నా దేవుని చిత్తం వల్ల నేను 2 సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాను. నా సతీమణి కృష్ణా జిల్లా పరిషత్కి చైర్పర్సన్గా, ప్రప్రథమ మహిళా చైర్పర్సన్గా ఆమె మరి దేవుడు నియమించడం, దేవుడి నియామకమే. మాదేం లేదు, మేమిద్దరం మంచి ఉద్యోగాలు చేస్తున్నాం. జిల్లా ఆఫీసర్ని అయిపోయేవాడు నేను, ఆమె కూడా డిస్టిక్ ఆఫీసర్. ఇద్దరి చెరొక కారు, చెరొక బంగళా, గవర్నమెంట్ క్వార్టర్స్. మాకు ఇద్దరికి కూడా ఈరోజు జిల్లా ఆఫీసర్స్గా ఉండేటటువంటి పరిస్థితి మా ఇద్దరిది. కానీ దైవ చిత్తం అది వేరు, దేవుని ఏర్పాటు వేరు. ఈరోజు వీటన్నిటికి కూడా సహకరించారు. ఇప్పుడు పెద్దలంతా ఉన్నారు, కృష్ణమోహన్ గారు, లేకుంటే జోభాస్కరరావు గారు, మరి అదేవిధంగా పెద్దలు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారు. అన్న సిడి ప్రభాకర్ గారు, మరి నాకు ఫస్ట్ నుంచి కూడా గైడ్గా, మరి ఆయన ఈ ఇన్స్టిట్యూట్ హెడ్గా, సెక్రటరీ కరెస్పాండెంట్గా ఉన్నారు. ఆయన మరి ఎప్పుడు కూడా మంచి సలహాలు ఇస్తూ ఆ విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి నాన్నగారు, మరి నాకు 20 ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా పరిచయం నాన్నగారు. ఆయన ఒక సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి, సర్వీస్ చేయాలనే దప్పుడు. ఎందుకంటే 6-7 జిల్లాల్లో, 6 రాష్ట్రాల్లో వారికి ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో, 13 రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్ రంగం అంటే ట్రాన్స్పోర్ట్, డైలీ పార్సల్ సర్వీసులు కానీ, బస్ సర్వీసులు కానీ, వారికి లెక్కలేనన్ని ఈ బిజినెస్ వ్యాపకాలు ఉంటాయి. కానీ ప్రజాసేవ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఆయన నాకు సీటీ, నేను పోటీ చేస్తా, అట్లనే నీలాంటి మనిషి సమాజానికి అవసరం అని చెప్పి మా నాయకుడే మా అందరికీ చెప్పాడు. ఆయన్ని నేను నిలబెడతాను, మీరంతా కలిసి పనిచేసుకోండి అని చెప్పి.
ఆ విధంగా ఆయన తర్వాత నాకు అది తిరువురు నియోజకవర్గంలో 2 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినటువంటి సందర్భం కానీ వరుసగా 4 సార్లు సీట్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఎవరికి లేదు. నాకు ఆ అవకాశం దేవుడు ఇచ్చాడు. కానీ దేవుని చిత్తం వల్ల 2 సార్లు ప్రజాప్రతినిధిగా ఉన్నాను, 2 సార్లు దేవుని చిత్తం లేదు. ఇప్పుడు దేవుని చిత్తం కోసమే ప్రార్థన నేను విస్మరించానేమో దైవజనుల్ని, లేకుంటే నా సమాజాన్ని, లేకుంటే నా వాళ్ళని అని చెప్పి నేను కొంత బాధపడుతూ ఉండేవాడిని. ఆ బాధ నుంచి ఈరోజు మా తల్లిదండ్రులు గుర్తొచ్చారు. మీరంతా మరి నాకు బంధువులు, రక్త సంబంధికులు, చిన్నప్పటి నుంచి నన్ను ఎరిగినటువంటి వాళ్ళు, బాల్యం నుంచి ఎరిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉండటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ విధంగా మీరు ఎప్పుడు కూడా మరి మీ అవసరతలో నా యొక్క అవసరాలు ఉంటే కంపల్సరీగా రావడం చాలా అరుదు, నన్ను అడగటం కూడా అరుదు. ఏ ఎమ్మెల్యే ఎక్కడో ఉంటారు అనుకోవద్దు మీరు. ఆ విధంగా ఎందుకంటే కొద్దిగా సత్సంబంధాలు కూడా రెసిప్రొకేషన్, అంటే మీరు మాట్లాడేదాన్ని బట్టి నేను ఎదురుంటుంది. మా అన్నయ్య సుధీర్ గారు మరి ఆయన, నేను మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అమెరికాలో ఉండి అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వచ్చి ఎక్కడ వినగడపతండాలు తెల్లవారుజాము 4 గంటలకు ప్రచారం చేస్తుంటే ఆ ప్రచారంలో పాల్గొన్నారు. మరి ఆ విధంగా ప్రార్థనలు చేసి నన్ను డిప్యూటీ సీఎం, నేను ఒక చిన్న బాయ్ని, గోలియాత్ డేవిడ్ గోలియాత్ సామెతల ఆ రోజు ఉంది, ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి. నేనా 29-30 సంవత్సరాల యువకుడిని. నన్ను ఎన్టీ రామారావు గారు సెలెక్ట్ చేసి ఇక్కడ పంపిస్తే కృష్ణమోహన్ గారు, సార్లు రామారావు గారు, మరి పుల్లేశ్వర గారు, రాజేశ్వరరావు గారు, మొత్తం అంతా ఈ మండలంలో 4 మండలాల లీడర్స్ భుజాలు వేసుకొని వాళ్ళే మోసి నన్ను అందరికీ అంటే అందరికీ తెలిసిన, మన సమాజానికి తెలిసినా కానీ మొత్తం నియోజకవర్గంలో వారు చేశారు. ఆ విధంగా నన్ను ఆదరించారు. మరి రేపు కూడా దేవుని చిత్త ప్రకారం నడవాలని నేను, మరి దేవుని చిత్తం ఏంటో ఆయన తెలుసుకోవాలని చెప్పి, దేవుని చిత్తం ఉంటే అధికారం ఆయన ఇస్తారు, దేవుని చిత్తం లేకపోతే అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. దేవుని చిత్తం ఉంటేనే మరి నేను కానీ నాని గారు కానీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతాం. అది పూర్తిగా విశ్వసించిన వాళ్ళం కాబట్టి మీ ప్రార్థన విజ్ఞాపనలు మా కోసం, ఈ సమాజం కోసం అవసరం. కాబట్టి మనం అట్టడుగునా ఉన్నటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి దేవుడు వారికి మేలు మా ద్వారా జరిగించడం కోసం, మమ్మల్ని వాడుకోవటం కోసం, ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకోసం మరి మీరందరూ కూడా ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని చెప్పి, దేవుని చిత్త ప్రకారం ఇది జరుగుద్దని చెప్పి, దేవుని చిత్తమే నెరవేరుద్ది ఆఖరికని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మీరు మా పట్ల చూపించినటువంటి ప్రేమ, ఆదర, అభిమానాలకి మరి పిలిచిన వెంటనే మా ఇచ్చేసినటువంటి అందరికి కూడా, దీనికి మరి సహకరించినటువంటి అందరికి అయ్యగారులకి, పుష్పరాజు గారు, అదేవిధంగా మరి మా తమ్ముడు ఎంతో ప్రయాసం చేసి అందరికీ ఫోన్లు చేసి, మరి నేను చాలా తక్కువ మంది చేశాను, అందరూ వాళ్ళే ఫోన్ చేశారు. మా పిఏ సుందరం గారు కానీ అందరూ కూడా మరి ఈ గ్యాదరింగ్ని ఏర్పాటు చేశారు. మా నాయకులు కూడా మరి మా కృష్ణమోహన్ గారు కానీ, భాస్కర్ గారు కానీ వీళ్ళంతా మాకు సహాయ సహకారాలు అందించి నన్ను ఈ డయాస్ మీద నిలబెట్టారు. రేపు మరి విజయం దేవునిది అని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నటువంటి వ్యక్తిగా మీ అందరినీ కూడా మరొకసారి మీ ప్రార్థనా విజ్ఞాపనలో మా కుటుంబాన్ని మమ్మల్ని గుర్తు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మరి నాన్నగారు నన్ను దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయం మరి లేకుంటే మాకు సీట్లు ఇవ్వరు, మాకు రాదు, అసలు ముందే రాదు కదా. అవకాశం ఇచ్చారు, ఇప్పుడు ఒక అవకాశం, ఇంకొక పరీక్ష అయితే సెమీఫైనల్స్ అయిపోయారు, ఫైనల్స్కి పోతున్నాం. ఫైనల్స్లో దేవుడు విజయం మాకిద్దరికి కూడా అనుగ్రహించేటట్టు మరి ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటూ, అందరికి కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా కోసం ప్రార్థన, మా కోసం, మా ఇరువురి కోసం ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ, దేవుని పక్షాన మీ అందరికి కూడా దేవుని పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అని అన్నారు. నమస్కారం.